నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. పెళ్లి చేసుకునే ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ వైవాహిక జీవితం గురించి అనేక కలలు కంటుంటారు. ఇది సహజం. అయితే పెళ్లి తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా జరిగితే సంసారం సాఫీగా సాగిపోతుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరిలో ఏ లోపం ఉన్నా వాళ్ళు జీవితాన్ని అంధకారంగా మార్చటమే కాకుండా అసంతృప్తి, విభేదాలు, గొడవలతో విడిపోయే వరకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇలాంటి కేస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. ఎస్, మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ గత ఏడాది మేఘన అనే అమ్మాయితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే పెళ్లి సమయంలో కట్నాలు, కానుకలు గురించిన ప్రస్తావన బయటికి రాలేదు. రాజీవ్, మేఘన కాపురం కొన్ని నెలల తర్వాత ఒక పంచాయతీగా మారిపోయి బజార్ను పడింది. జస్ట్ కొన్ని నెలల్లోనే. అసలు గొడవ ఏంటి? జోగి రమేష్ కుమారుడు రాజీవ్ నపుంసకుడని, అంటే సంసార సుఖానికి పనికి రాడని, అంటే పిల్లలు పుట్టించే సామర్థ్యం లేదని స్వయంగా అతని భార్య మేఘన బయట పెట్టడం, తనకు తీరని అన్యాయం చేశారని, అతను మగాడు కాదని తెలిసే తనతో పెళ్లి ఎలా జరిపించారని మేఘన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. చాలా బాధాకరం. అయితే నిజంగా ఈ వ్యవహారంలో చట్టాలు ఏం చెప్తున్నాయి? నేను ఆ పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళట్లా. ప్రొఫెషనల్గా చట్టాలు ఏం చెప్తున్నాయి? నపుంసకుడని పెళ్లి చేస్తే దానికి ఎవరు బాధ్యులు? వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఈ తరహా వ్యవహారాల్లో తప్పెవరిది? బాధితురాలి వాదన ఎంతవరకు కరెక్టు? ఇట్లాంటి ప్రొఫెషనల్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మగాడు కాదని తెలిసి పెళ్లి చేస్తే ఏంటి అనేది విశ్లేషణ చేయవలసి వస్తే, మనకు తెలుసు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, దీని వెనక చాలా అర్థం ఉంది. వైవాహిక జీవితానికి సంబంధించిన భార్యాభర్తల మధ్య ఉండే శారీరక సంబంధం వల్లే సంతానం కలుగుతుందని. అంతేకాదు, వాళ్ళ జీవితం సంతృప్తికరంగా ముందుకి ప్రశాంతంగా స్మూత్గా వెళ్ళిపోతుంది. పెళ్ళైన నూతన దంపతుల జీవితంలో శారీరక సుఖం గనక మిస్ అయితే, లేకపోతే, దక్కకపోతే జరిగే పరిణామాలు చాలా డిఫరెంట్, మల్టిపుల్ యాంగిల్స్లో ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. జోగి రమేష్, శకుంతల దంపతుల కుమారుడు రాజీవ్ పెళ్లి సమయంలో కట్నాలు, కానుకలు ఇచ్చినప్పటికీ బాగానే ఇచ్చామని చెప్తున్నారు. వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. వివాహం తర్వాత మేఘన రాజీవ్ కాపురానికి పనికిరాడు, నపుంసకుడు అనే విషయాన్ని తెలిసి షాక్ అయింది. సహజంగా ఏ అమ్మాయి అయినా షాక్, తప్పేం లేదు, బాధాకరం. ఈ విషయం తన భర్త రాజీవ్, అతని తల్లిదండ్రులు జోగి రమేష్, శకుంతలకు ఈ విషయం తెలిసే వివాహం చేశారనే కోపంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు మేఘన కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఫైల్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఆధారాలు, ఇతర విషయాలు కూడా బయటకు వచ్చినాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కోడళ్ళ రూపంలో కొడుకు రాజీవ్కు ఉన్నటువంటి శారీరక లోపం బయట పడిందని తెలిసి ఆమెని వదిలించుకోవటానికి కోడల్ని పుట్టింటికి పంపాలనే కుట్ర పన్నినట్టుగా ఆమె మాటల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే మళ్ళీ అడిషనల్గా 2 కోట్లు అదనపు కట్నం తేవాలని, పెళ్లి సమయంలో ఇస్తామన్నటువంటి నగలు ఇవ్వలేదని, కారు కావాలని, రకరకాల కోరికలతో మళ్ళీ పుట్టింటికి పంపే ప్రయత్నం చేశారు దీన్ని కవర్ చేయటం కోసం. దీంతో మేఘన రాజీవ్ నిజంగా మగాడు కాదనే విషయాన్ని బయట పెట్టడానికి పెద్దల సమక్షంలో పెద్ద పంచాయతీ పెట్టి అదే విషయాన్ని అతని నోటి వెంటే, రాజీవ్ నోటి వెంటే చెప్పించింది. అది వీడియోస్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో మొత్తం ఇప్పుడు బాగా నడుస్తూనే ఉంది, ట్రోల్ అవుతా ఉంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నాకు నేను పెళ్లి ఇష్టం లేదని చెప్పా. పెళ్లి చూపులకు ముందు రోజు ఈ హర్ష అన్నోడు ఒకడు ఉంటాడు, ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా నాకేం అనిపించలే. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తీసుకొచ్చాను నేను అయిష్టంగానే వచ్చాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చీటింగ్, క్రైమ్ చేసినట్లయితే ఇక్కడ జోగి రమేష్ కోడలు మేఘన తనకు అన్యాయం చేశారని, సంసారానికి పనికి రాని వాడిని అని తెలిసి కూడా రాజీవ్నిచ్చి తన గొంతు కోశారని సోషల్ మీడియా వేదికగా ఆ మేఘన బాధితురాలు
ఇప్పుడు పోస్టింగ్స్ వస్తూ ఉన్నాయి. అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం. అతను నిజం చెప్తున్నా, అంత ఈజీగా సాటిస్ఫై. అందుకే నాకు అతనితో ఇమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. ఎవరి మీద ఏ ఒట్టు చెప్పు అంటే చెప్తాను నేను. నాకు అతనితో ఇమోషనల్ బాండింగ్ ఎప్పటి వరకు. దెర్ ఇస్ నో సెక్షువల్ అంటే సెక్షువల్లీ హీ కుడింట్. ఈ విషయంలో మరి మాజీ మంత్రి జోగి రమేష్ దంపతులు చేసింది నేరం అవుతుందా కాదా? రాజీవ్ది నేరమా? జోగి రమేష్ దంపతులది నేరమా? బాధితురాలు మేఘన పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాన్ని ఒక్కసారి మనం లీగల్ యాంగిల్లో కనుక ఆలోచించినట్టయితే ఏ సెక్షన్స్ కింద కేసులు పెట్టొచ్చు అనేది చూసినట్టయితే, ఎవరైనా సరే యువకుడు నపుంసకుడు అంటే పనికిరాడు అని తెలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అది మోసం చేయటమే అవుతుంది. సెకండ్ పాయింట్. అంతేకాదు, ఈ విషయంలో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు కూడా నిందితులుగానే పరిగణించబడతారు అనేది న్యాయ చట్టం చెప్తుంది. నేను చెప్తుంది కాదు, యాజ్ పర్ ద లీగల్. వాళ్ళంతా కూడా శిక్షార్హులే ఈ విషయంలో ఇలా చేస్తే. ఎందుకంటే తెలిసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినందుకు జోగి రమేష్, జోగి శకుంతల అంటే భార్యాభర్తలు, జోగి రాజీవ్పై లీగల్ యాంగిల్లో చూస్తే ఏ సెక్షన్స్ కింద పెట్టే అవకాశం ఉందంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1 నపుంసకత్వాన్ని దాచటం మోసం. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 318 కానీ లేదా ఐపీసీ 415, 420 సెక్షన్స్ వర్తిస్తాయి. ఒకటి ఎందుకంటే వివాహానికి ముందే ఆరోగ్య, శారీరక, మానసిక లోపాలు లేదా నపుంసకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి మోసం చేసి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణలు రుజువైతే చీటింగ్, మోసం సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక సెకండ్ పాయింట్, క్రిమినల్ బెదిరింపులు. అంటే ఇప్పుడు మేఘన బయటికి చెప్తున్నటువంటి అంశాల ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 351 లేదా ఐపీసీ సెక్షన్ 506 ఈ గొడవల సమయంలో బాధితురాలని లేదా ఆమె కుటుంబ సభ్యులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయని మేఘన చెప్తుంది. ఒకవేళ ఉంటే క్రిమినల్ బెదిరింపు సెక్షన్లు వర్తిస్తాయి. ఇక మూడో పాయింట్, లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 74 అండ్ సెక్షన్ 79, అంటే ఐపీసీ సెక్షన్ 354 అండ్ 509. అంటే ఏమంటే మహిళా ఆత్మ గౌరవానికి భంగం కలిగించటం, గౌరవాన్ని భంగపరిచేలాగా ప్రవర్తించటం వంటి వ్యాఖ్యలు లేదా చర్యలకు సంబంధించి ఈ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఇంకొకటి ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ 498A, ఐపీసీ 3 and 4, ఇంకొకటి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రొఫెషనల్గా నేను చెప్పేది, వివాహ రద్దుకు చట్టపరమైన నిబంధనలు అంటే అన్నల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 12 క్లాజ్ 1 అండ్ క్లాజ్ ఏ ప్రకారంగా శారీరక సామర్థ్యం లేకపోవటం, అంటే ఇన్ఎబిలిటీ టు కన్సుమినేట్ ద మ్యారేజ్ లేదా ఇంపార్టెన్సీ అంటాం, నపుంసకత్వం ఆధారంగా వివాహాన్ని రద్దు చేయాలని వైడబుల్ మ్యారేజ్ అంటారు. న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ఈ చట్టంలో ప్రత్యేక నిబంధన ఉంది. అది నేను తెలియజేయాలనుకున్నా. సో అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే, సంసారానికి పనికి రాని వానితో పెళ్లి జరిపించిన అమ్మాయికి కనుక నచ్చి కాపురం చేస్తే అది నేరంగా పరిగణించబడదు. ఎందుకంటే ఆమెకి నచ్చింది కాబట్టి. ఆమెకి నచ్చని పక్షంలో మాత్రమే ఖచ్చితంగా ఇటువంటి చీటింగ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి సెక్షన్స్ కింద క్రిమినల్ కేసెస్ నమోదు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చట్టంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఏ సెక్షన్స్ ప్రకారం అతను నిందితుడి కింద పెట్టవచ్చు అనే అంశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఈ జోగి రమేష్, జోగి రాజీవ్ లేదా మేఘన వాళ్ళకి సంబంధించి ఈ విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ యాంగిల్లో కాకుండా లీగల్గా ఇటువంటి సెక్షన్స్ పెట్టవచ్చును. మరి వీళ్ళందరూ తల్లిదండ్రులతో సహా నేరస్తులుగా పరిగణించబడతారు అన్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.